లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్తో మరోసారి మ్యాజిక్ చేసేలా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. కా సినిమాతో వచ్చిన విమర్శలకు సరైన సమాధానం ఇస్తూ తానేంటో నిరూపించుకున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. అతి తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ చిత్రం దీపావళి సమయంలో 50 కోట్ల కలెక్షన్స్ కొలగొట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కిరణ్ అబ్బవరం అంటే దమ్మున్న హీరో అని విమర్శించే వాళ్ళకి గట్టిగా సమాధానమిచ్చాడు. ఇక నుంచి ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే చేస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం కొత్తగా ట్రై చేస్తూ ప్యూర్ రొమాంటిక్ అండ్ లవ్ ఎమోషన్స్తో కూడిన దిల్ రుబాని తెరకెక్కించాడు. చూడ్డానికి ఐస్ క్రీమ్ లా ఉన్నాం, తిని పారదొబ్బుతుంది. నిజంగానే ఏదో రోజు తిని పారదొబ్బితే. డైరెక్టర్ విశ్వకరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆ మధ్య రిలీజ్ అయిన పోస్టర్ కు ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మీ ఆటల కోసం మా మగాళ్ళు యుద్ధాలు చేసినా మీకు అర్థమై సావదే. అయితే ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ మార్చి 14న రిలీజ్ కాబోతోందని క్లారిటీ ఇచ్చారు. ఎంత లక్షణంగా ఉందిరా, తొందరపడి చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్టుంది. ఇందులో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా చేస్తోంది. శివం సెల్యులాయిడ్స్ అండ్ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఈ గురువారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే సిద్ధు అలియాస్ కిరణ్ అబ్బవరంకు ఆవేశం ఎక్కువ. చిన్న మాటన్నా తట్టుకోలేడు. గతంలో ప్రేమించిన అమ్మాయే మళ్లీ తన కాలేజీలో లెక్చరర్గా వచ్చినా చెలించకుండా తన పని తాను చేసుకుపోయే రకం. కట్ చేస్తే కొత్తగా మ్యాగీ రుక్సర్ థిల్లాన్ లవ్లో పడతాడు. కానీ ఒక బైక్ విషయంలో తలెత్తిన గొడవ వల్ల సిద్ధు మ్యాగీలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఏమైంది? చేయని తప్పుకు సారీ చెప్తే అయిపోతుంది, కానీ సిద్ధు మనస్తత్వం దానికి ఒప్పుకోదు. దీంతో సమస్య జటిలంగా మారి కొత్త ప్రమాదాలు తీసుకొస్తుంది. సిద్ధు, సారీ చెప్పు. నేను చెప్పను సార్. ఆ తర్వాత ఇంట్లో వాళ్లను రిస్క్ లో పెడుతుందనే కోణంలో ట్రైలర్ సాగింది. ఇందులో సిద్ధు అనే యాంగ్రీ యంగ్ మ్యాన్ తరహా పాత్రలో కిరణ్ కనిపిస్తున్నాడు. ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా, అదే నీ వరకు వస్తే చంపేస్తా. అలాగే ట్రైలర్లో తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. అవసరం తీరిపిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. దేవుడు ఎప్పుడు మాట్లాడటం మానేశాడో తెలుసా? మనిషి మోసం చేయటం మొదలుపెట్టినప్పటి నుండి మాట్లాడటం మానేశాడు. ఆడవాళ్ల కోసం యుద్ధాలు చేసిన మగవాళ్ల బాధ అర్థం కాదు. తప్పు చేయనోడు హీరో, తప్పును సరిదిద్దుకునేటోడు రియల్ హీరో. తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే రా. ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప. ఇటువంటి గొప్ప ఫిలసాఫికల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పాలి. ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నారు అందరూ? తప్పు లేనప్పుడు నేనెందుకు చెప్పాలి సారీ? ఇక ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ గా కొంత సస్పెన్స్ ఎమోషన్స్ తో సరికొత్తగా ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచంలో ఇంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా సిద్ధు? ఓవరాల్ గా కా సినిమా తర్వాత విడుదలవుతున్న ఈ చిత్రం కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ఏ రకమైన ఫలితం ఈ సినిమా దక్కించుకుంటుందో తెలియాలంటే మార్చి 14 వరకు ఆగాల్సిందే.